అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం వీఐపీల తాకిడితో భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మాట్లాడిద్దాం, మాట్లాడేసి ఒకసారి ఏం జరుగుతుందన్న దానిపై ఒకసారి మాట్లాడిద్దాం. ఏం జరుగుతుంది సార్? ఇక్కడ 8 గంటలు అవుతుంది. మోర్చబడి వచ్చి నిలబడి వాటర్ లేవు, స్పెషల్ లేవు, బాత్రూమ్ స్పెషల్ లేవు. మోర్చబడి వచ్చి సరిపోయింది. గంట వీఐపీల దర్శనానికి ఇంత టేపు టైం చూసుకొని ఇట్లా చేస్తుంది సార్. ఇదేంటండి 2-3 గంటలు, 8 గంటల నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పటి వరకు అంబులెన్స్ కూడా ఇప్పుడు వరకు రాలే. ఆమెకి ఎవరు బాధ్యత? ఆమె ప్రాణాలు హాఫ్ అన్ అవర్ అయింది. పోలీసు వాళ్ళు ఒక్కరు పట్టించుకుంటలేరన్నా. హాఫ్ అన్ అవర్ అయింది. ఎవరంతా వాళ్ళు సమాధానం వెళ్ళిపోతారు. ఒక వాటర్ లేవన్నా తాగనీకే 3 గంటలు అయింది. మేము లైన్లో లేవాలి. పోలీసుల వల్ల నిండు ప్రాణాలు పోతుంది. ఓన్లీ పోలీసుల వల్ల హాఫ్ అన్ అవర్ కింద పడిపోయింది. ఒక్కడు పిలుస్తే కూడా వస్తలేరు. ఎంత వాటర్ ఏంటి సార్ అని పిలిస్తే వస్తలేరు. చూడండి ఇది పరిస్థితి. ఎటు చూసినా కానీ ప్రధానంగా ఎటు చూసినా జనసంద్రోహంగా మారిన పరిస్థితిలో ఒక రకంగా వీఐపీల తాకిడి ఈరోజు పెరిగింది. ఇద్దరు అమ్మవార్లు గద్దెపై ఉండడంతో పూర్తిగా తాకిడి పెరిగిపోయింది. ప్రజల తాకిడి పెరిగిపోవడంతో 4 గంటల నుంచి క్యూ లైన్లను ఆపే ప్రయత్నం చేశారు. క్యూ లైన్లను ఆపడంతో పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తిగా అత్యవసర సిబ్బంది వచ్చేసి, ఫైర్ సిబ్బంది వచ్చేసి ఆక్సిజన్ సాయంతో అందించి ఆమెను తీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ అందిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితే ఉందని చెప్పుకోవచ్చు. మనం ఎటు చూసినా కానీ భక్తుల మధ్య ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆక్సిజన్ అందకనే ఈ ఇబ్బంది జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అయితే కొంతమేరకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పటికీ ఇబ్బంది కలుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీనికి వెంటనే ప్రధానంగా అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న పోలీసులు కావచ్చు స్పందించాలి. ఇలాంటి పరిస్థితి జరగకుండా చూడాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎటు చూసినా ప్రధానంగా సార్ ఏంటి సార్ ఎందుకైంది ఇలా? ఏం జరిగింది అసలు? నేను చెప్పానండి. ఏం జరిగింది సార్? అది ఏమో నాకు తొక్కులాట ఏం లేదండి. లైన్ నడుస్తున్నది. అసలు లైన్ క్లోజ్ చేసినట్టు నాకు తెలియదండి. నేను ఇక్కడ ఉన్నా కదా. ఇది పరిస్థితి మాకు తెలియదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మాకు పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు పూర్తిగా లైన్ కదలనీయకుండా చెప్తున్నారు. కానీ దీంట్లో వాస్తవం ఏంటంటే వీఐపీల తాకిడి పెరిగిపోయింది. గవర్నర్ వస్తున్న తరుణంలోనే ఒక నిండు ప్రాణం ఈ విధంగా జరగడం చాలా బాధాకరమని చెప్పిన పరిస్థితి జరుగుతుంది. వాటర్ బాటిల్ కావాలి, చిన్న పిల్లలు వాటర్ బాటిల్ కావాలి. అవి నోరెండుకపోతుంది. చిన్న పిల్లలు 6 ఉన్నారు. నీళ్లు పిల్లలకు దూపు అవుతుంది. మేము వచ్చి 4 గంటలు అవుతుంది. ప్రజలకు పెట్టకుండా ఎవరికి పెడతారు? బాబు వచ్చిండట, వాళ్ళు రేపు రావాలి, ఎల్లుండి రావాలి, బిఫోర్ అన్న రావాలి. ఈ భక్తుల లక్షల జనాభా ఉంటారు. వాళ్ళు ఇన్ని అవర్స్ వెయిటింగ్ చేస్తున్నాం మేము. 4 గంటలు అవుతుంది మేము నిలబడబట్టి. తీసుకెళ్ళారు కదా, సీరియస్ ఉంది, తీసుకెళ్ళారు, బయటికి తీసుకెళ్ళారు. తెలియదు కదా. అట్లా కనీసం వాటర్ ఇస్తే తెలుస్తలేదు. అట్లానే అన్న కొంచెం వాటర్ తెప్పియండి. కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు, వాటర్ తెప్పియండి. మీరు చెప్తే ఇది పరిస్థితి. ప్రధానంగా వాటర్ లేని పరిస్థితి, వాటర్ సప్లై కూడా లేదు. మాకు వెంటనే వాటర్ అందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా భక్త సంద్రోహం మధ్య మహా కుంభమేళ జనసంద్రోహంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ దీనికి ఒక రకంగా ఆక్సిజన్ అందలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారంటే ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వెంటనే స్పందించాలి. ఎవరైనా పాలకులు మేము ఓటేసి గెలిపించాం కాబట్టి పూర్తి స్థాయిలో మాకు
మాకు సౌకర్యాలు చూడాలి కానీ మీ సౌకర్యార్థం మాకు ఇబ్బంది పడద్దు, స్కూళ్ళలో ఇబ్బంది పడుతున్నామని చూస్తున్నాం. మనం ఒకసారి చూపెడుతున్నాం, అందరూ కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, పూర్తిగా కేకలేస్తూ మరి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా కానీ ప్రజల కోసం పూర్తి స్థాయిలో పూర్తిగా సేవలు అందించాలి కానీ 4 గంటలు అవుతుంది, క్యూ లైన్ ముందు కదలట్లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ఎటు అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఆలయం సంబంధించిన వారు కానీ వెంటనే మాకు పూర్తిగా సౌకర్యం, దైవ సౌకర్యం కల్పించాలి, ప్రధానంగా అమ్మవారికి దర్శనం జరిగే విధంగా చూడాలని చూస్తున్న పరిస్థితి. అయితే ఎక్స్క్లూజివ్గా కొన్ని విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇజ్రాయెల్ కూడా పోలీసులతో వాగ్వాదం చేస్తున్న విజువల్స్ మనం చూపెడుతున్న పరిస్థితి. పూర్తిగా ఇజ్రాయెల్ పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఇంకెంతసేపు మమ్మల్ని ఉంచుతారు, ఎందుకోసమని మాకు దర్శనం కల్పించట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వెంటనే దర్శనం కల్పించాలని కేకలేస్తున్న పరిస్థితి, చప్పట్లు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మాకు వెంటనే న్యాయం చేయాలి, మాకు వెంటనే దర్శనం జరగాలి, కనీసం మాకు గుర్తించట్లేదు అని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా అధికారులు పూర్తిగా ఒక రకంగా అధికారులపై ప్రజలు మరలబడుతున్నారు, పూర్తిగా మాకు సహకరించట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు పోలీసులు కూడా పూర్తిగా మేము కొంతమేరకు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. కానీ వీఐపీల తాకిడి వల్లే ఈ సఫరింగ్ జరిగింది, వీఐపీల తాకిడి వల్లనే ఒత్తిసలాట జరిగింది, వీఐపీల తాకిడి వల్లనే ఇబ్బంది పడ్డామని చెబుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు, మాకు వెంటనే మంచినీళ్ళ సౌకర్యమైన కల్పించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జన సంద్రోహం మధ్య ఈరోజు భక్తుల తాకిడి పెరిగిపోయింది. జన సంద్రోహం మధ్యలో ప్రజలు ఎటు చూసినా తండోపతండాలుగా వస్తున్నారు. ప్రధానంగా పోలీసులనే టార్గెట్ చేస్తూ మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. కానీ పోలీసులు మాత్రం అటు వీఐపీలు వస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం మేము పాటించవలసి వస్తుంది, ఖచ్చితంగా భక్తులు కూడా అర్థం చేసుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.